హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మా విలేజ్ టూర్లో మీ ముందుకు మరో వ్లాగ్తో వచ్చేసా. విలేజ్లో మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వ్లాగ్ అయితే పెట్టాను కదండి. అక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో 1 డే స్టే చేసి మళ్ళీ మా ప్రయాణం వచ్చి మా వదిని అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఈ వ్లాగ్లో మీకు ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది కదా, మా అమ్మ వాళ్ళ ఊరు చిన్న నీలావతి గ్రామము తలుగా సింహద్వారం అండి. చిన్న నీలావతి బస్ స్టాండ్ లో పలాస బస్ ఎక్కి పలాసలో దిగి అక్కడి నుంచి మరొక బస్ ఎక్కి హరిపురం జంక్షన్ లో దిగాం. అక్కడి నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఇక్కడ చూడండి జీడి తోట. ఇది నుంచి మరిపాడు లోపలికి వెళ్తున్నామండి. చూడండి మరిపాడు విలేజ్ ఇకపై మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మా పాప మరియు మా ఆయన. హాయ్ హాయ్, షే హాయ్. ఓయ్, ఈ దారి వచ్చి రెడ్డి దగ్గర మరిపాడుకు వెళ్ళే దారండి. చూడండి ఎంత పచ్చగా కనిపిస్తుందో, చెట్లు అన్నీ. ప్రకృతి చాలా అందంగా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 10 o'clock అవుతుంది. దరిదాపుల్లోకి అయితే వచ్చేసామండి. మరి కాస్త దూరంలోనే మా బోర్నాలు ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సెట్ అండి. మేకలు ఆవులు ఉంటాయి. మరి కాస్త ముందుకు వెళ్తే మా వదిన ఇల్లు వచ్చేసింది. ఫస్ట్ ఇల్లు మా వదిని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. వదిని అన్నయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే లోపల ఉన్నారు. చూడండి ఎంత చక్కగా మా వదిన అయితే ముగ్గు వేస్తున్నారు. అత్త జై శ్రీకృష్ణ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. తిని మా వదిన, తనను బొన్ని అని పిలుస్తుంటాం చిన్నప్పటి నుంచి. తను మా అన్నయ్య. మామతో మాట్లాడు. మా వదిని మా అన్నయ్య మ్యారేజ్కి అప్పుడు నేను 2 years కదా, చిన్న పాపను అప్పుడు. సరే లోపలికి వెళ్తా. బంట్లు ఇప్పుడు రావు. బంట్లు ఇప్పుడు రావమ్మా. ఇంటి ముందు మొత్తం పూల చెట్లు బాగున్నాయి. పూల చెట్లు బాగా ఉడుసుకే అన్నారు. బంట్లమ్మా వచ్చేస్తుంటా అత్తలు ఇంటి చుట్టుపక్కలే. సాయంత్రం అవుతాడికి వచ్చేస్తాయి బంట్లు. చెప్పలు వేసుకో. ఎక్కడికి? అత్తతో పదా, తోటకి వెళ్తామా ఆవుల దగ్గరికి. వెనకాల సైడ్. అత్త ఎక్కడ? మెల్లకి దిగు. మా వదిని వాళ్ళ తోటకైతే వెళ్తున్నా. మరి పదండి. అక్కడ ఆవులు ఉన్నాయంట. బంట్లు ఉంటాయి ఇక్కడ. ఎలుగు బంట్లు వస్తుంటాయి. నైట్ అయ్యిందనుకో కనిపిస్తుంటాయి. కానీ మేము ఈరోజు ఉండము, స్టే చేయము, వెళ్ళిపోతాం. కూడా వచ్చేస్తాయండి బంట్లు. నైట్ అవుతాడు కూడా కనిపిస్తాయి. చుట్టూ అయితే బౌండరీ ఉంది, అందుకే కొంచెం టెన్షన్ లేదు మా బొన్నాలకి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎలుగు బంట్లు వచ్చిన వీడియో.
మరి అక్కడ చూడండి, అక్కడ ఉన్నారు మా వదిన. ఇది మా వదిని వాళ్ళ తోట. ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ కిచెన్ వేస్టేజ్ అంతా వేస్తున్నారు చూడండి మొక్కలకి మా వదిన. What is this? వంకాయ పుల్స్. ఇది జామ చెట్టు, జామకాయ చెట్టు. కాయలు కాసున్నాయి, చిన్న చిన్నవి అయి ఉన్నాయి. ఇది అయితే అరటి చెట్టు. అమ్మో గార్డెన్ లో చూసే ఉంటారు. మరి ఇది అయితే ఇక్కడ చూడండి, ఇది అయితే పనస చెట్టు. చిన్నగా ఉంది, అందుకు నుంచి కాయలు లేవు. మా పాప అప్పుడు జామ పండు తీసేసింది. వాళ్ళ అత్తకి ఆవుల్ని చూపిస్తాను, వచ్చేయండి. ఆవులేం లేవు. ఆవులు ముందు చాలా ఉండేవి, ఇప్పుడు లేవు. 2 ఆవులే ఉన్నాయి. ఇదిగండి ఆవు. ఇదొక ఆవు, అటువైపు కూడా ఉంది, చూపిస్తారండి. ఇదిగోండి, ఇదొక ఆవు. ఈ 2 ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి. చాలా ఇక్కడ చూడండి గోంగూర పువ్వులైతే పూసింది. ఈ పువ్వులతో కూడా పచ్చడి చెయ్యొచ్చు, తెలుసా మీకు? ఏంటి తెలుసా? ఇప్పుడు తిన్నారా? ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను, మా అత్తమ్మ చేసి ఇచ్చున్నది నాకు. పచ్చడి పువ్వులతో, ఆకులతో పచ్చడి దీంతో చేస్తారు. దీంతో అయినో ఇదిగో ఈ రెక్కలతో చేస్తారు. ఓకే ఓకే. శ్రావ్య ఏంటి బావ వెనకాల వెళ్తున్నా? బావ వెనకాలే పరిగెడుతుంది శ్రావ్య, చూడు. అచ్చా, ఇది తోట అండి. పల్లెటూరు వాతావరణం అంటే మీకు కూడా ఇష్టమేనా? నాకంటే చాలా ఇష్టం. నాకు పల్లెటూరులో సెటిల్ అవ్వాలని చాలా ఇష్టం. ఇక్కడ మేము చుట్టీలు అయితే వస్తుంటాం అప్పుడప్పుడు. ఇలా వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తుంటాం. జామి చెట్లు, కొబ్బరి చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి. మొత్తానికి నాకు గార్డెన్ అంటే ఇష్టం కదా. అలానే ఊరికి వచ్చాక ఇలా తోటలో సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ వ్లాగ్స్ అయితే తీస్తున్నా. ఏం బాగుంటాయండి. ఆవులు, మేకలు అన్నీ మన ఆరోగ్యానికి మంచిదే కదా. మనకి యాక్టివ్గా ఉంటాము, సరదాగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఏమీ లేక ఇంటికాడ కూర్చుంటే ఏది బాగుంటుంది. నేను ఆవులు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల ఖాళీ కూర్చున్నాను. ఇదిగోండి పింక్ జామున్ చెట్టు. ఇది మా సాయి అయితే దాంగుంటున్నాడు చెట్టు వెనకాలే. మీరందరూ ఏంటి జామున్ చెట్టుని చూడడానికి వస్తున్నారా? లేదు, చిన్నది. అది దగ్గరికి వెళ్ళండి. ఏంటి ఏ వద్దమ్మా. ఓకే ఫ్రెండ్స్, మేము తోట నుంచి అయితే ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాం. మీకు ఎలుగుబంటి వీడియో కూడా పెడతానన్నాను కదా, ఈ వీడియోలోనే కంటిన్యూ ఉంటుంది, చూడండి. నైట్ల మీద పరిగెట్ల పరిగెట్టదు. జో 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 జో
పూజా 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 కరెక్టా పూజా 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 పది 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 ఇదికి చూస్తుంది పూజా 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 ఎందుకో